వైసీపీకి కని విని ఎరగని దారుణమైన పరాజయం పలకరించింది. దేవుడు స్క్రిప్ట్ అని ఎప్పుడు చెప్పే వైసీపీకి జూన్ 4న అదే దేవుడు వింతగా కొత్తగా స్క్రిప్ట్ రాసి పెట్టాడు. దాన్ని ఈ రోజుకి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇదే స్క్రిప్ట్ వస్తుందని జగన్కి ముందే తెలుసా అన్నదే ఇప్పుడు వైసీపీలో సాగుతున్న డిస్కషన్. వైసీపీ ఓటమి గురించి జగన్కి లండన్ టూర్లోనే తెలుసు అన్నది ఇప్పుడు వైసీపీలో సాగుతున్న చర్చగా ఉంది. ఇటీవలే ఒక ఎమ్మెల్యే జగన్ని కలిసినప్పుడు జగన్ అన్న మాటలను బట్టి ఆయనకు లండన్ టూర్లోనే వైసీపీ ఓటమి గురించి తెలుసు అని అర్థమైంది అని అంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యేతో జగన్ ఏం చెప్పారు అంటే, అన్నా, నేను లండన్లో ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ చేసిన సర్వే ప్రకారం వైసీపీకి 45 సీట్లు వస్తాయనంటే నేను నమ్మలేదు. కనీసంగా 90 సీట్లు అయినా వస్తాయని అనుకున్నాను. కానీ మరీ ఇంత ఘోరంగా 11 సీట్లు రావడం ఏంటి అని అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. మన దగ్గర ఆధారాలు లేవు, కానీ ఇదంతా ఈవీఎంల వల్ల అని నమ్ముతున్నాను అని జగన్ అన్నారంట. ఈవీఎంలే ఇదంతా చేశాయని మన దగ్గర ప్రూఫ్స్ ఏమీ లేవు కదా అని కూడా అన్నారంట. అయినా ఈవీఎంల వల్లనే ఇదంతా అని తాను నమ్ముతున్నట్లుగా జగన్ సదరు ఎమ్మెల్యేకు చెప్పారంట. ఇక అదే ఎమ్మెల్యే అందరికీ 25 కోట్ల రూపాయలు ఇచ్చి తనకు మాత్రం 15 కోట్ల రూపాయలు ఇచ్చారని జగన్తో మొరపెట్టుకున్నారంట. దాంతో తాను బయట అప్పులు చేసి 10 కోట్లు తెచ్చి మరీ ఎన్నికలు చేసి గెలిచాను అని ఆయన చెప్పాడంట. తనకు అప్పులు ఉన్నాయని ఆదుకోమని జగన్ని కోరితే చూద్దామని జగన్ అన్నారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఓటమి వైసీపీకి ఉంటుందని జగన్కి ముందే తెలుసు అని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. అయితే జగన్ లండన్ ట్రిప్కి వెళ్లే ముందు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి మరీ దేశం మొత్తం చూసేలా ఏపీలో వైసీపీ విజయం ఉంటుంది అని ధీమాగా చెప్పారు. దానివల్ల చాలా మంది వైసీపీ వారు బెట్టింగ్లు కూడా కట్టేశారు. ఇక లండన్ ట్రిప్ నుంచి వచ్చిన తరువాత కూడా రిజల్ట్స్కి ముందు జగన్ ట్వీట్ చేస్తూ మళ్ళీ మన ప్రభుత్వం అని కూడా చెప్పిన సంగతిని గుర్తు చేస్తున్నారు. మరోవైపు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మనమే గెలుస్తామని చెప్పడమే కాదు, ఫైట్ చేయాలంటూ భారీ డైలాగులు కొట్టడాన్ని గుర్తుకు తెచ్చుకొని వైసీపీ నేతలు లోపల మండిపోతున్నారు. ఇంతలా మభ్యపెట్టడం ఎందుకు అని కూడా వారు అంటున్నారు. కనీసం నాయకులను ఆయన విశ్వాసంలోకి తీసుకోకుండా జూన్ 9న సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తా అంటూ ప్రకటనలు ఇప్పించడం వంటివి ఎందుకు చేశారు అన్న చర్చ కూడా కొనసాగుతోంది. అంటే మొత్తం మీద సొంత పార్టీ వారికే మభ్యపెట్టి మబ్బుల్లో ఉంచారని భావిస్తున్నారు. దాని ఫలితంగా చాలా మంది సవాళ్లు చేసి దొరికిపోయారు. కొందరు టీవీ డిబేట్లలో సైతం పెద్ద గొంతుకుతో వాదించి చివరికి అబాసుపాలయ్యారని గుర్తు చేస్తున్నారు. వీరికంటే ఎక్కువగా చాలా మంది బెట్టింగులు కాసి ఆస్తులతో పాటు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు అని వినబడుతోంది. దేశంలో చూస్తే బీజేపీ కూడా అనుకున్న నెంబర్ దక్కగా ఇబ్బంది పడింది. కానీ ప్రతి దశ పోలింగ్ని నిశితంగా పరిశీలన చేసుకుంది. బయటకు రాజకీయంగా ఎలాంటి ప్రకటన చేసినా సొంత పార్టీని అలర్ట్ చేసింది. అలా మిత్రులను కూడా దగ్గర పెట్టుకుంది. అంటే ప్లాన్ బి కూడా బీజేపీ ఆలోచించగలిగింది. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం కేవలం తమ మాటే వేదం అన్నట్లుగా ప్రకటనలు విడుదల చేసి చివరికి సొంత పార్టీ వారు కూడా నమ్మలేని పరిస్థితి తెచ్చుకుంది అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీకి ఘోర పరాజయం ఒక ఎత్తు అయితే, వైసీపీలో నేతలను అధినాయకత్వం మభ్యపెట్టడం మీదనే చాలా మంది గురుగా ఉన్నారు.